వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం వెంకటరామపురంలో ఆధ్యాత్మిక శోభ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. హాజరైన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ కార్మికుల నిరసన. తిరిగి తమను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా మునిగాల మండలం వెంకటరామపురంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి, అభయాంజనేయ స్వామి, కనకదుర్గ స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు హాజరయ్యారు. సూర్యప్రతాపం బాలుడి యొక్క పగలతో అందరూ గట్టిగా ఆ యొక్క భవించినటువంటి ఆ యొక్క రూపాన్ని చూడగానే నిజంగా ఉంటాయండి. నాయకులు ఈ విధంగా ఉండాలి, సేవ చేసేవారు ఈ విధంగా ఉండాలి. బాబు దయచేసి ఎలక్ట్రీషియన్స్, ఇది సత్యం కూడా. వారి పేరు చెప్తూ ఉంటేనే మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఏరోప్లేన్ వెళ్ళినటువంటి స్పీడ్లలో మన యొక్క కణాలన్నీ కూడా ఉప్పొంగిపోతాలో కూడా ఎలాంటి సందేహం లేదు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో విధుల్లోకి తీసుకుని ఇప్పుడు తొలగించడంతో సిబ్బంది ఆందోళన చేపట్టారు. తిరిగి తమను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవ్వకూరి పూల మాట్లాడుతున్నా మాట్లాడుతున్నారు. అరే వీడియోలు అంటే మళ్ళా కనీసం ఎప్పుడప్పుడు మాట్లాడలేదు, మళ్ళా వాళ్ళు అనుకోది. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి కానీ ఇన్ని రోజుల నుంచి మేము ఎంతమంది అయ్యారో, ఎంత కొట్లాడినా, ఎంతమందికి ఎన్ని ఎగరిచ్చినా ఏమైనా కూడా మాకు ఇప్పటివరకు స్పందించని ప్రభుత్వం చూడండి. ఎట్లుందంటే ఇప్పుడు ఈరోజు మేము ఇంకా ఎర్రటిండాలా 40 degrees ఎండలా ఈరోజు మేము ఇక ఇంత కూర్చున్నా కూడా మాకు ఇంత తిండి పెట్టిన పరిస్థితి ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని మేము ఇంత గన్నా ఇట్లా చేస్తున్నా కూడా ఎవరు కానీ స్పందించని పరిస్థితి. కనీసం ఒక టెంట్ కూడా వేసుకోకుండా టెంట్ కూడా వేసుకొని కూడా పర్మిషన్ లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుంది? మేము గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కొట్లాడతలేము, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కొట్లాడతలేము. ఉన్న కొన్ని తిరిగి మమ్మల్ని రిజల్ట్ తీసుకుని చెప్పి కొట్లాడుతున్నందుకు ఇదా మీరు ఇచ్చేది?
ఈ గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ దాకా పోయిందో లేదో మాకు తెలియదు, కానీ ఎవరు స్పందించకపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. ఇంకా ముసలాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. అందరికీ ఎవరికి ఏ అన్యాయం, ఇప్పుడు ఎవరికైనా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా దీనికి ప్రభుత్వానిదే బాధ్యత. ఎందుకని దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టి దాకా వెళ్ళి మాకు ఏదో న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీకు రైట్ అమ్మా 2 నిమిషాలు మాట్లాడు, మాట్లాడితే ఆలోచన 2 నిమిషాలు మాట్లాడు బాబు, 2 నిమిషాలు. బోడుప్పల్ అభయ ఆసుపత్రిలో అడ్వకేట్ యుగేందర్ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తున్నారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నిస్తే కొడతారా అంటూ ప్రశ్నించారు. దళిత బంధు అక్రమాలు ఆధారాలతోటి నిరూపిస్తే సర్కార్ ఇచ్చిన బహుమతి దాడి చేయడమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది గంటగా పడేది షార్ప్ ఇంజరీ కాలేదు. మాట్లాడి పెద్ద సంచలనం అయిందండి. జర్నలిస్ట్ కొట్టారు, ఆయన కొట్టి వాళ్ళ ఆయన పిల్లలతో అటాచ్మెంట్ చేయించారు. ఇవన్నీ మన విషయాలు బయటకు తీస్తున్నాం. ఇసుక తీయదని గ్రామాలని ఎడ్యుకేట్ చేసి అక్కడ మీటింగ్ పెడుతున్నాం. ప్రజా అవసరాల కోసం అయితే తీయండి, కానీ మీ ఆర్థిక అవసరాలు ప్రాజెక్ట్ 100 కోట్లు సంపాదిస్తున్నారని, ఇదంతా అవినీతి సొమ్మే అని ప్రతి అంశంలో, హౌసింగ్ అయితే అసలు పేదవాడికి వాగ్దానం చేసినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కడా కనిపించడం లేదని, ఇవన్నీ ఒక అడ్వకేట్ గా ఉండి ప్రజల తరఫున ప్రజల సమస్యల గురించి మాట్లాడి ఒక దళితుడై ఉండి దళిత బంధువులో జరుగుతున్న అక్రమాలు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేస్తే ఈరోజు ఆ అబ్బాయిని మెచ్చుకోవడం కాదు కదా. సర్కారు ఇచ్చిన బహుమతి ఏమిటి అంటే, ఈ గాదారి కిషోర్ అనే వాళ్ళ ఎమ్మెల్యే అనుచరులు ఎంత భయంకరంగా దాడి చేశారో ఆ అబ్బాయిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. అసలు చిన్న వయసు, ఈ వయసులో తనకు తాను, ఆయన భార్య, ఆయన బిడ్డల గురించి ఆలోచించుకోవాల్సిన వయసులో ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, వాటి గురించి కొట్లాడుతుంటే ఆ అబ్బాయికి కేసీఆర్ గారు ఇచ్చిన బహుమతి ఈరోజు తీవ్రంగా, అతి తీవ్రంగా ఒక 15 మంది దాడి చేస్తే కూడా, ఒక దళితుడి మీద ఇంత దాడి జరిగితే కూడా, ఈ దళిత బిడ్డ మీద దాడి జరిగింది అని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టకపోతే కూడా ఆ పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుని పరిస్థితి. ఇది కేసీఆర్ గారి బంగారు తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడుతున్న ఒక బిడ్డకు. సూర్యాపేట తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరప తలపెట్టిన నిరసన ధర్నా బైక్ ర్యాలీ కార్యక్రమానికి అనుమతి లేనందున ఎవరూ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందస్తుగా జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, కందుకూరి అంబేద్కర్ ను పోలీసులు తెల్లవారుజామున ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కేంద్రంలోని 100 మంది కానిస్టేబుల్, 5 సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు స్పెషల్ ఫోర్స్ తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలోని ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ధర్నా స్థలానికి తన అనుచరులతో వచ్చిన టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షులు ప్రీతంను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కేసీఆర్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో రాజేశ్వర్ నాయక్ భార్య శాంతి, టీఎస్పీఎస్సీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెడ్డి భార్య సుచరితను చంచల్గూడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిని విచారించారు. వెనక కూర్చుంటారా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్లతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాప కింద నీరులా ఎదుగుతోంది. రాష్ట్రంలోని డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నప్పటికీ వాటిని వదులుకుని బీజేపీలో చేరుతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యే టికెట్ల కోసం అత్యధికంగా పోటీ నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లోనే ఉంది. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లోని 7 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని నేతలు ధీమాగా ఉన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో ఏమేం చేయాలి ఇవన్నీ కూడా జిల్లా అధ్యక్షులు మీ అందరికీ వివరించుంటారు. రైతులకి ఎటువంటి స్కీమ్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాలా, మహిళల దగ్గరికి ఎటువంటి స్కీమ్స్ మన కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాలా, యువత, స్కిల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా బెనిఫిషరీస్, ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ లైక్ అడ్వకేట్స్, డాక్టర్స్, వాళ్ళ దగ్గరికి మోదీ గారి యొక్క గవర్నెన్స్ ఏ రకంగా నడిచింది 9 సంవత్సరాలు,
ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఉజ్వల యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అనేక కార్యక్రమాలు. ఈ మధ్య బడ్జెట్ సెషన్ సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిషియరీ లిస్ట్ తీస్తే 3 లక్షల పైన ఉన్నాయి. అన్ని స్కీమ్స్ 3.5 లక్షల పైన ఉన్నాయి. మనకి తెలిసి మనకి తెలియకుండా భారతీయ జనతా పార్టీ, మోదీ గారి ప్రభుత్వం చాప కింద నీరులాగా మొత్తం సమాజంలో పాకిపోతా ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఎదుగుతున్నది తెలంగాణలో అంటే మోదీ గారి ప్రభుత్వం వల్ల. తెలంగాణలో కూడా ఇవాళ ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా ఎదిగింది, ఎదుగుతూనే ఉంది, ఇంకా రానున్న కాలంలో ఎదుగుతుంది. చాలా మంది జాయిన్ అయ్యిండ్రు. 2 సంవత్సరాల పదవి, మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిపెట్టుకొని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సమాజంలో మంచి డాక్టర్లు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అతి వేగంగా ఎదుగుతున్న పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇందూరు పార్లమెంట్ ఒకటి. ఇది నేను ఎంపీగా నేను చెప్పుకుంటున్నది కాదు, మన జాతీయ నాయకత్వం కూడా దీన్ని అక్నాలెడ్జ్ చేసింది, సర్టిఫై చేసింది. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన శ్రీ రక్షా సేవా సమితి జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చౌలమద్ది గంగరాజం కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఆర్థిక సహాయం కోసం నిరీక్షిస్తోంది. విషయం తెలిసిన శ్రీ రక్షా సేవా సమితి సభ్యులు 10,000 రూపాయల నగదును మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సామల సతీష్లు మాట్లాడుతూ 2 పిల్లలతో ఒంటరి మహిళ జీవితం చాలా కష్టంగా మారిందని, దాతలు ముందుకు వచ్చి వారి కుటుంబానికి మరింత ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మోరా నరేష్, భైరి సుకేష్, గాజర్ల అనిల్, తుంపేట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాయికల్ పట్టణానికి చెందిన చౌలమద్ది గంగరాజం ఇటీవలే మరణించడం జరిగింది. వారి కుటుంబం దయనీయ స్థితిలో ఉంది. వారికి 2 చిన్న పిల్లలు. మరి వారి పిల్లలు ఇప్పుడు వారి భవిష్యత్తుకి అంధకారంగా ఉండి కుటుంబ పోషణకు కూడా భారంగా ఉన్న విషయం తెలిసి శ్రీరక్ష సేవా సమితి తరఫున మరి చిరు సాయంగా ఒక 10,000 రూపాయలు వారి కుటుంబానికి చిన్న ఆర్థిక సాయం అందించడం జరిగింది. మరి వీరి కుటుంబానికి అండగా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయగలరని మా శ్రీరక్ష సేవా సమితి తరఫున కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం కూడా మరి వీరికి వివిధ పథకాల ద్వారా ఏదైనా సహాయం అందించి ఆదుకోవాలని, వీరి కుటుంబానికి బాసటగా నిలవాలని కోరుతున్నాం. సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యం తడుస్తూ ఎండబోస్తూ 40 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో అరణ్య రోదన అనుభవిస్తున్నారని తెలిపారు. రైతుల బతుకు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా తయారైందని వాపోయారు. ఉమ్మడి జిల్లాలో సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ఇద్దరు తక్షణమే స్పందించాలని కోరారు. లేని పక్షంలో రైతులు చేపట్టే ఆందోళనకు పూర్తి మద్దతు తెలుపుతామని హెచ్చరించారు. జాతీయ సమితి పిలుపులకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 10 నుంచి మే 15 వరకు ఉత్సవాలు జరిగాయి. పల్లె సిపిఐ, సిపిఐ విజయవంతమైన ఇప్పుడేమో గడప సిపిఐ, బదలావలో సిపిఐ నినాదంతో ప్రజల దగ్గర వెళ్ళాలని నిర్ణయించాం. జూన్ 4వ తారీఖున కొత్తగూడెంలో సిపిఐ గర్జన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. బీజేపీ కట్టావో దేశ్ కో బచావో
అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వాటి పరిష్కారం కొరకై ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే లక్ష్యంగా ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ రాజా గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, నారాయణ గారు జాతీయ కార్యదర్శి, అలాగే అజీష్ పాషా గారు జాతీయ కార్యదర్శి, పునమి సంవత్సరం రాష్ట్ర కార్యదర్శి, ఇలాంటి మరి మన ప్రముఖ కవి లేదా గాయకుడు కోరిటి వెంకన్న, విప్లవ గాయకుడు పద్యమత శ్రీనివాసు పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా సమస్యలు చాలా ఉన్నాయి ప్రజలకు సంబంధించి. వాటిపైన ప్రజా ఉద్యమాలు చేపట్టాలి. దున్నేవాడికి భూమి అన్నది సిపిఐ లక్షలాది ఎకరాల భూములు వంచింది గతంలో 70 ఏళ్ల కింద. ఇప్పుడు కూడా ఇళ్ల స్థలాలు లేవు, గుడిసెలేసి ఇళ్ల స్థలాల పోరాటం సాగుతుంది. పక్కా ఇల్లు లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత పక్కా ఇల్లు అనేవి డబుల్ బెడ్రూమ్తో నిర్మాణం చేద్దామని ప్రభుత్వం చెప్పి అవి ప్రజల డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, పక్కా ఇల్లు కూడా ఇవ్వలేదు. పక్కా ఇల్లు కొరకు ఏదైతే 3 లక్షలు ఇస్తామంటుందో 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. 60 ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రేషన్ కార్డులు చాలా మందికి అసలు లేవు, వాటి కూడా ఇవ్వాలని, తర్వాత పోడు భూములకు సంబంధించిన రైతులకు సంబంధించి పట్టాలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి, ధరణి పోర్టల్లో భూములకు సంబంధించిన అనేక దోసుకులు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్పేసి, కేసీఆర్ ఇచ్చిన హామీలలో 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు పెన్షన్లు 2016 ఇస్తారని అవి కూడా అందరికీ ఇవ్వాలని, ఇంకోవైపున మరి నిరుద్యోగ యువకులకు 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఇవ్వాలని, ఇలాంటి సమస్యలపైన రేపు సిపిఐ గర్జనలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నది. ఏదైనా రానున్న కాలంలో ప్రజా సమస్యలపై, ప్రజలెదుర్కొన్న సమస్యలపై సిపిఐ సమరానికి సిద్ధమవుతుందని చెప్పేసి రేపు అసలు ఇప్పుడు నేను రాంగరంగా చెలిగల్లో మార్కెట్లో వడ్ల ధాన్యం వందలాది కుప్పలు ఉన్నాయి. వర్షానికి తడుస్తున్నాయి, మళ్ళీ మురికలు వస్తున్నాయి, ఆరబోస్తున్నారు, ఎండ కొడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ తడుస్తున్నాయి. 40-50 రోజుల నుంచి వెళ్ళి మరి రైతులది అరణ్య రోదన. అడవిలో జంతువులు పక్షులు ఉంటాయి కాబట్టి అడవి పడుచుంటూ ఉండడు. అలాంటి అరణ్య రోదన ఇక్కడ ఈ మార్కెట్లో కనపడింది. చాలా అన్యాయంగా ఉంది. మరి ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆయన సివిల్ సప్లై మినిస్టర్ గంగా కమలాకర్ ఉన్నాడు. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ఉన్నాడు. కాబట్టి మరి తక్షణమే స్పందించి మన రైతులు బంద్ చేశారు, రాష్ట్రలోకి చేశారు. ఈ రకమైనటువంటి అంటే రైతు బతుకు అమ్మబోతే అడవి, కొరబోతే కొరిలాగా ఉన్నది, చిటికిపోతున్న బతుకుంది. కానీ ఈ సమస్యల పైన మరి రైతులు తప్పని ఆదుకోవాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ డిమాండ్ ఉంది. లేని పక్షంలో రైతులు చేపట్టే ఆందోళనకు మేము సంపూర్ణమైనది అనుమతిస్తామని తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డితో సహా లారీ దగ్ధమైంది. మెట్పల్లి నుండి మల్లన్నపేటకి ఎండుగడ్డి లోడుతోటి వస్తున్న లారీకి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం వెంకట్రామపురంలో ఆధ్యాత్మిక శోభ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. హాజరైన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ కార్మికుల నిరసన. తిరిగి తమను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.